సో లోపము లేని వధువు, దోషరహితమైన వధువు, మచ్చలేని వధువు. సో మనకి ఇప్పటికి ఒక అర్థం వచ్చేసింది, ఒక క్లారిటీ వచ్చేసింది. సో పరలోకపు వరుడు యేసు ప్రభువారు. సో ఆయన చూసేది మన లోపలి రూపాన్ని మాత్రమే, కానీ పై రూపాన్ని మాత్రము చూడడు. సో కాబట్టి మనము ఆయనకు తగ్గ వధువులాగా మారాలి, ఆయనకు తగ్గ వధువులాగా మనల్ని మనం మార్చుకోవాలి, ఆ లోపాలన్నిటిని తీసివేసేయాలి. సో ఇప్పుడు భూలోకంలో వివాహాలు జరుగుతాయి, మనకందరికీ తెలుసు. ఆ పెళ్లి కుమారుడు ఏం చూస్తాడు? పైన రూపాన్ని చూస్తాడు, సో లోపల ఉన్న రూపాన్ని చూడలేడు. సో ఆ పెళ్లి కుమారుడు ఆ ముఖం బాగుందా, ముక్కు బాగుందా, కళ్ళు బాగున్నాయా, హెయిర్ బాగుందా, వేసుకున్న డ్రెస్ బాగుందా, చీర బాగుందా, ఇవే చూస్తాడు. కాళ్ళు బాగున్నాయా, నడక బాగుందా, నడవడిక బాగుందా, ఇవన్నీ చూస్తాడు. కానీ లోపల మనస్సు ఎలా ఉంది, మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనసులో తలంపులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్రహించలేడు. గ్రహించే శక్తి లేదు మన భూలోకంలో ఎవరికి. కానీ మన దేవుడికి మాత్రము మన పై రూపంతో లెక్క లేదండి. మనము ఏ ఏ ఏ డ్రెస్ వేసుకున్నాము, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాము, ఏ వాచ్ పెట్టుకున్నాము, ఏ బ్రాండెడ్ బట్టలు వాడుతున్నాము, ఇవన్నీ కూడా ఆయనకు సంబంధం లేదు. ఆయనకు సంబంధం ఉన్న వల్ల మన లోపలి రూపం మాత్రమే. సో మార్నింగ్ లేచి ప్రతిరోజు మనము బ్రష్ చేసుకుంటాము, ప్రతిరోజు ముఖం కడుక్కుంటాము, దేహాన్ని మంచి మంచి షాంపూస్తో, మంచి మంచి సోప్స్తో మనము కడుక్కుంటాము, అలాగే పర్ఫ్యూమ్స్ తోటి మనం నింపుకుంటాము. అలాగే ఇల్లును కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాము, మంచి మంచి డిటర్జెంట్స్తో, మంచి మంచి లిక్విడ్స్తో ఇల్లుని క్లీన్ చేసుకుంటాము. అలాగే మనం తిన్న పాత్రలు కూడా ప్రతిరోజు వాటిని క్లీన్ చేస్తాము, మంచి మంచి డిటర్జెంట్స్తో, మంచి మంచి సోప్స్. సో కరెక్టే, ఇవన్నీ క్లీన్ ఉండాలి. అంతకంటే మరీ ముఖ్యంగా మన మనస్సు క్లీన్గా ఉండాలి, మన ఆలోచనలు క్లీన్గా ఉండాలి, మన తలంపులు క్లీన్గా ఉండాలి, మన యొక్క మాట్లాడే విధానము అన్నీ కూడా క్లీన్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. సో ఈ రూపాన్ని దేవుడు చూస్తాడు ఎప్పుడైనా కూడా. మనల్ని ఆశీర్వదించే ముందు మన లోపలి రూపాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మన లోపల ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి లోపాలున్నా, ఎలాంటి మచ్చలున్నా ఆయన ఆశీర్వదించడని మాత్రం నేను చెప్పాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కానీ ఆ లోపాలను, ఆ దోషాలను, ఆ పొరపాట్లను, ఆ మచ్చలన్నిటిని కూడా తీసివేసిన తర్వాత ఆశీర్వదిస్తాడు. సో అబ్రహాంను కూడా ఆశీర్వదిస్తా అన్నాడు. 25 సంవత్సరాలు అబ్రహాంని నడిపించాడు, విశ్వాసంలోకి నడిపించాడు. తన లోపల ఎలాంటి అపవిత్రత ఉన్న, అపరిశుద్ధత ఉన్న తీసివేసిన తర్వాత ఆశీర్వదించాడు. యాకోబును కూడా ఆయన లోపల ఉన్న సమస్త చెడుతనాన్ని వదిలేసేంత వరకు దేవుడు వెంబడిపడి చెడుతనం వదిలేసిన తర్వాత మళ్ళీ ఆశీర్వదిస్తాడు యాకోబుని. సో అలా చూసుకుంటూ వెళ్తే దేవుడు ఆశీర్వదించడానికి గ్యారంటీ లేదు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కానీ ఈ లోపాలతో మనం ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదించలేడు. మన లోపల ఆ లోపాలను తీసేసిన తర్వాతనే ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయనకు ఒక లా పెట్టుకున్నాడు ఆయనే. సో ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తానని వాక్యం చెప్తుంది, కానీ అవినీతిమంతులను ఆశీర్వదిస్తానని వాక్యం చెప్పలేదు. సో అందుకే దేవుడు మన లోపల ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ పోరాటాలు, ఆ యొక్క ఇరుకులు, ఆ ఇబ్బందులు, ఆ లేమితనాన్ని పెట్టి మన లోపలున్న లోపాలను కడిగివేస్తుంటా అంటాడు, తీసివేస్తుంటా అంటాడు. సో అప్పుడు మన లోపల ఆ మచ్చలేని వధువులాగా మారుతాము. సో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఫస్ట్ మనల్ని పరీక్షిస్తాడు. సో ఆయనకు తగ్గట్టుగా మనం బ్రతుకుతున్నామా లేదా, వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా, సో ఇవన్నీ పరీక్షించిన తర్వాతనే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఏ రకమైన ఆశీర్వాదం కానీ. ఇంకా మన లోపల కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని దోషాలు ఉన్నాయి, వాటన్నిటిని తీసేసుకుంటే ఇంకా మనం ఎక్కువగా ఆశీర్వదించబడవచ్చు. సో ప్యూరిఫికేషన్, సో ఇదంతా ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఎందుకు? మనల్ని ఆశీర్వదించడానికి. చూద్దాము. సో 1 తిమోతికి రాసిన 1వ అధ్యాయం 8వ వచనము, అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను, మిగులు మద్యపానాసక్తులను, దుర్లాభమునపేక్షించు వారినై ఉండక. సో చెడ్డవారిలాగా కాకుండా, మద్యపానాసక్తులు అంటే త్రాగుడనే వ్యసనాన్ని మీద ఆలోచన కలిగి ఉండకుండా, ఆసక్తి కలిగి ఉండకుండా మద్యపానం తాగాలని చాలామందికి ఉంటుంది కదండి. మద్యపానం తాగే వాళ్ళకు ఎప్పుడెప్పుడు త్రాగాలా అనే ఆసక్తి కలిగి ఉంటుంది. ద్విమనస్కులు, 2 మనస్సులు ఉన్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. సో పవిత్రమైన మనస్సు అనండి అందరూ.
పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. సో ఇది దేవుడు కోరుకుంటున్నాడు. సో చెడు కానీ, ఎలాంటి మద్యపానాసక్తి కలిగి ఉండడం కానీ, దుర్లాభమును అపేక్షించు వారిని, అంటే ఇతరులని ఆపేక్షించు వారిని, సో ఇతరుల పట్ల ఆశ కలిగి ఉండడం, అంటే ఇతరుల సంపాదించిన దాని మీద ఆశ కలిగి ఉండడం, ఇలాంటిది మనకు తగదు. సో విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. సో ఈ విశ్వాస మర్మములు, ఈ బైబిల్లో ఉన్న మర్మాలన్నీ కూడా నువ్వు విశ్వాసంతో పవిత్రమైన మనస్సాక్షితో గైకొనవై ఉండవలెను. సో ఇప్పుడు నువ్వు మచ్చలేని వధువులాగా మారుతుంటాంటావు. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, సో నా లోపల ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ సరి అయినదిగా ఉందా లేదా, ఇది మనము ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది. ఇంకా దేవుడికి విరోధంగా తప్పులు పొరపాట్లు చేస్తున్నామా, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా దోషాలు ఉన్నాయా అని మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికి కూడా. సో ఒకప్పుడు నోరు పారేసుకునేవాడిని, కానీ ఇప్పుడు నోరు పారేసుకోవట్లేదు. ఒకప్పుడు చెడ్డ మాటలు మాట్లాడేదాన్ని, ఇప్పుడు చెడ్డ మాటలు మాట్లాడట్లేదు. ఒకప్పుడు నా లోపల చాలా బలహీనతలు ఉండే, ఇప్పుడు చాలా బలహీనతలు తగ్గాయి. లోపల మనసులో శపించుకునేవాడిని, ఇప్పుడు శపించుకోవడం మానేశాను. సో ఇలా చెక్ చేసుకోవాలి, మనకు మనము చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నీ లోపల రూపము దేవుడికి చాలా చాలా ముఖ్యమండి. దేవుడికి అదే ఏంటిది, మన పవిత్రత, మన పరిశుద్ధతనే మనకు దేవుడికి ఇచ్చే గొప్ప ఆభరణము, గొప్ప ఆఫరింగ్ లాంటిది. ఆ పరిశుద్ధత, ఆ పవిత్రతలో మనం ఎప్పుడు కూడా తప్పిపోవద్దు, తొలగిపోవద్దు. అవును, మనం శరీరంలో ఉన్నాం, నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, బట్ వీ నీడ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సో ఆ కోపం ఉండడం నేను తప్పు కాదనను, ఆ అసూయ ఉండడం తప్పు కాదనను, ఆ ద్వేషము, పగ, ప్రతీకారం ఉండడం తప్పు కాదనను. కానీ వాటి గురించి ప్రార్థించకపోతాం చూసావా, అది తప్పు అంటాను. సో ఎందుకంటే మన లోపల ఉన్నట్టు తెలిసిన తర్వాత వాటి గురించి ప్రార్థించి వాటిని వేళ్ళతో సహా తీసివేయకపోతే అది మనల్ని డ్యామేజ్ చేస్తుంది. సో తెలిసిన తర్వాత కూడా మనము ఆ వాక్యం తెలిసిన తర్వాత కూడా ఇంకా మనల్ని కడుక్కోకపోతే, ఇంకా మనల్ని శుద్ధి చేసుకోకపోతే మనము ఇంకా అది తప్పు అవుతుంది, దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళం అవుతాము. సో మన హృదయంలో ఇంకా శపించుకుంటున్నాం, తెలిసింది వాక్యంలో ఇలా శపించుకోవద్దు అని. సో దాని గురించి ప్రార్థించుకొని తీసేసుకోకపోతే అది తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరంలో లోపాలు ఉన్నాయండి, ప్రతి ఒక్కరి శరీరంలో దోషాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత వాటి గురించి ప్రత్యేకంగా ప్రార్థించకుండా తీసివేయకపోతే అది తప్పు. సో అందుకే అది పాపంతో సమానం కూడా. ఎందుకంటే తెలియకుండా చేసిన దాన్ని తప్పు అంటారు, తెలిసి చేసేదాన్ని పాపం అంటారు. సో తప్పుకి క్షమాపణ ఉంటుంది, కానీ పాపానికి క్షమాపణ ఉండదు. అది పాపమునకు జీతము మరణము అని అంటుంది బైబిల్. సో పవిత్రమైన మనస్సాక్షి ఇది ఉండాలి, పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. సో 1 తిమోతికి రాసిన 3వ అధ్యాయం 10వ వచనం, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనంద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. సో పరీక్షిస్తాడు దేవుడు, మన లోపల ఆయన స్వరూపం వచ్చేలాగా, ఆయన రూపం వచ్చేలాగా ఆయన మనల్ని పరీక్షిస్తాడు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై, కొండెములు చెప్పని వారిను, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. సో మనం అన్ని విషయంలో ఫెయిత్ఫుల్ టు గాడ్, మనం దేవుడికి నమ్మకంగా ఉండాలి. కొండెములు చెప్పని వారును, సో కొండెములండి, మనకు ఇక్కడ చాలా ఈజీ అయిపోయింది ఈ వర్డ్ గాసిప్స్. కొండెములు అంటే ఒకరి మీద ఒకరు చెప్పడం, ఒకరి మీద ఒకరు రుద్దడము, లేనిపోని మాటలు తీసుకొచ్చి చెప్పడము, ఇది దేవుడి దృష్టికి అసహ్యం అండి, ఇది దేవుడి దృష్టికి అసహ్యం. కానీ మన దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి స్నాక్స్ తీసుకున్నంత సమానము. మనం ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నామంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళను మర్డర్ చేసిందంతో సమానము. సో ఒకరిని విమర్శించిన, ఒకరిని దూషించిన ఉట్టి పుణ్యానికి, ఒకరిని చేసిన వాళ్ళను నరహత్య చేసిన దాంతో సమానం. అలా ఫీల్ కావాలి. కొండెములు, సో గాసిప్స్, రెండో మనిషి లేనప్పుడు మూడో మనిషి గురించి మాట్లాడడం, మూడో మనిషి లేనప్పుడు నాలుగో మనిషి గురించి మాట్లాడడం, నాలుగో మనిషి లేనప్పుడు ఐదో మనిషి గురించి మాట్లాడడం, నెగిటివ్గా మాట్లాడడం, వాళ్ళను క్రిటిసైజ్ చేయడం, వాళ్ళను విమర్శించడం, కొండెములు, గాసిప్స్ చెప్పడము, ఇవన్నీ కూడా తగినవి కాదు. ఇవన్నీ మచ్చలేని వధువుకు ఉండాల్సిన లక్షణాలు కాదు. కాబట్టి నమ్మకమైన వారునై ఉండవలను. వీ నీడ్ టు ఫెయిత్ఫుల్ టు గాడ్. సో మన భార్యకు, మన భర్తకు మనం ఎలాగే నమ్మకముగా ఉండాలి. ఎప్పుడైనా భార్యను చీట్ చేయొద్దు, భర్తను చీట్ చేయొద్దు.
అలాగే మనము కూడా మన దేవుణ్ణి ఎప్పుడు కూడా చీట్ చేయొద్దండి. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన కంటికి మరుగైనదంటూ ఏదీ లేదు. మన ప్రవర్తన తెలుసు, మన ఆలోచించే విధానము తెలుసు, మనం మాట్లాడే విధానము తెలుసు, మన నడక తెలుసు, మన నడవడిక తెలుసు, మన పడక తెలుసు, అన్నీ తెలుసు. మన హృదయ ఆలోచనలు తెలుసు, మన తలంపులు తెలుసు, మన రహస్య అంతరంగంలో ఉన్న బలహీనతలు తెలుసు, మన అంతరంగంలో ఉన్న రహస్య పాపములు తెలుసు. ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు కంటికి మరుగైనది ఏదీ లేదు. సో నమ్మకంగా ఉండాలి మనం ఆయనకు. సో ఆయన ముందు మనం ఆయన తప్పులు చేస్తే ఒప్పుకోవాలి. ఆయన ముందు మొట్టమొదట ఆయన ముందు ఒప్పుకోవాలి. అప్పుడే నీకు పాప క్షమాపణ దక్కుతుంది. సో మచ్చలేని వధువులాగా మార్చుకోవాలంటే ఇవన్నీ మనం చేయాలి. అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. మనం దేవుడికి అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు అంతే కదండి, వివాహమైన తర్వాత మన భార్యకు కావచ్చు, మన భర్తకు కావచ్చు, మనం అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటామా ఉండాలి. అది చీటింగ్ చేయకుండా. అలాగే దేవుని కూడా మనం చీట్ చేయలేము. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు నమ్మకమైన వధువులాగా మనం ఉండాలి. మన ఆత్మీయతను కాపాడుకోవాలి, మన ఆత్మను కాపాడుకోవాలి, మన యొక్క బలాన్ని, మన యొక్క మనస్సుని, మనస్సాక్షిని మనం ఎప్పుడైనా కూడా కాపాడుకోవాలి. 1 తిమోతికి రాసిన 3:12 పరిచారకులు ఏకపత్ని పురుషులను. సో ఏకపత్ని పురుషులు, ఏకపత్ని స్త్రీలు, ఇది ఇంపార్టెంట్ అండి. చాలామంది లోకంలో అన్యాయాలు, అక్రమాలతో పాటు అక్రమ సంబంధాలు విస్తరిస్తున్నాయి. ఇప్పుడు మనమే వివాహానికి వెళ్ళాము. సో ఆ అబ్బాయి మంచివాడు కాదు, క్యారెక్టర్ బ్యాడ్, తిరుగుబోతు అని తెలిసిన, ఆ అమ్మాయి మంచిది కాదు, క్యారెక్టర్ బ్యాడ్, తిరుగుబోతు అని తెలిసిన మనము ఎలాగైతే వదిలేస్తామో అలాగే ఈ అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేరు. సో ఏకపత్ని పురుషులు, ఒక స్త్రీకి ఒక పురుషుడు మాత్రమే ఉండాలి, ఒక పురుషుడికి ఒక స్త్రీ మాత్రమే ఉండాలి. సో అంతకు మించి ఇక ఏది వచ్చినా కూడా అది అపవిత్రమైనది, అపరిశుద్ధమైనది. కాబట్టి తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారనై ఉండవలెను. సో నేను చెప్తున్నాను మళ్ళీ, ఫ్యామిలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దేవుడి దృష్టికి. భర్త, భార్య, పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటుంది. సో అది మీ యొక్క సర్కిల్ అంతే. ఆ సర్కిల్ లోపలనే మనం ఎదగాలి. మనము, మన కుటుంబము, మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆత్మీయంగా ఎదిగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనల్ని మనము సరి చేసుకుంటే సరిపోదు, మన పిల్లల్ని కూడా సరి చేయాలి, మన భార్యను, మన భర్తను కూడా సరి చేయాలి. వాక్యానుసారంగా ఇంట్లో ఒకరైనా నడవాలి, ఆ ఒక్కరు నలుగురిని నడిపించాలి. అదే దేవుడికి మనం ఇచ్చే ఆఫరింగ్ లాంటిది. ఎందుకంటే మనందరం కూడా ఇప్పుడు భార్య భర్త మచ్చలేని వధువులా ఉన్నారు. ఒకవేళ పిల్లలలో లోపాలు ఉన్నాయి, ఆ పిల్లలు ఎత్తబడే గుంపులో ఉండరు. సో అది కష్టమే కదండి. భార్య భర్తలు వెళ్ళిపోతే, పిల్లలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అది బాగుండదు కదా. కాబట్టి పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారును బాగుగా ఏలువారై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. సో మంచి పదవి, నీకు మచ్చలేని వధువుగా ఉన్నావా, పరలోక రాజ్యంలో నీకు మంచి పదవిని అనుగ్రహిస్తాడు. అందుకే ఆత్మీయంగా నువ్వు, నీ కుటుంబం ఎదగాల్సిందే అండి. సో ఫ్యామిలీ అనండి అందరు కూడా. నేను, నా భర్త, నా భార్య, లేకపోతే నా పిల్లలు, నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు, దేవుల్లో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, మచ్చలేని వధువులాగా అందరూ మారాలి. ఇంట్లో ఒక్కరు అవిశ్వాసి ఉన్నా ఆ ఒక్కరి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో ఒక్కరు కూడా అల్పవిశ్వాసి ఉన్నా, అంటే మందిరానికి రాకపోయినా, ఒక్కరు కూడా ఫెయిత్ఫుల్గా లేకపోయినా, అది చాలా చాలా కుటుంబానికి, అందరికీ డ్యామేజ్ తీసుకొస్తుంది. సో అపవాది ఎప్పుడైనా కూడా కుటుంబ సభ్యుల ద్వారానే మనకు శోధనలు తీసుకొస్తాడు. దగ్గరి వాళ్ళ వల్లనే శోధనలు తీసుకొస్తాడు. మన రక్త సంబంధం నుంచి శోధనలు తీసుకొస్తాడు అపవాది ఎప్పుడైనా కూడా. సో అందుకే మనము యేసు నామంలో ఎదగాలి, యేసు వాక్యంలో ఎదగాలి. సో అప్పుడు నువ్వు మచ్చలేని వధువులాగా మారిన తర్వాత మంచి పదవిని సంపాదించుకుంటావు. పరలోకంలో నీకు దేవుడు మంచి పదవిని అప్పచెప్తాడు. శీఘ్రంగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించి ఉన్నాను. 1 తిమోతికి 3వ అధ్యాయం రాసిన 14వ వచనం. సో శీఘ్రముగా
అనండి. సో దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, రెండో రాకడ. ఆయన చెప్పిన సూచనలన్నీ కూడా కనపడుతున్నాయి. నేను వచ్చే సమయానికి భూకంపాలు వస్తాయి అంటున్నాడు, భూకంపాలు వస్తున్నాయి. అండ్ విరోధ శక్తులు లేస్తారు అని చెప్పారు, విరోధ శక్తులు లేస్తున్నాయి. యుద్ధము, ఒక దేశం మీదకి ఇంకో దేశం యుద్ధము వస్తుందన్నారు, అలాగే అన్నారు. వైరస్లు వస్తాయన్నారు, కరువులు వస్తాయన్నాడు. భూమిలో, ఆకాశంలో, నీటిలో, సముద్రంలో సూచన క్రియలు కనపడతాయన్నారు, అలాగే కనపడుతున్నాయి. సో ఆయన శీఘ్రంగా వచ్చే సమయము ఆసన్నమవుతుంది. మనము మన పిల్లల్ని, మన తరాలను అందరినీ కూడా ప్రిపరేషన్ చేసి పెట్టాలి. ప్రిపరేషన్ అనండి. సో 1 తిమోతి 3:15 ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో. చూసారా, జీవము గల దేవుని సంఘము, మనందరం జీవం కలిగిన దేవుని సంఘము, జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో. సో మన ప్రవర్తన ఎలా ఉండాలి అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయబడుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సో మనందరము సంఘానికి సత్యమును స్తంభము ఆధారమునై ఉన్నామట. సో మనందరం కూడా సంఘానికి ఆధారము లాంటి వాళ్ళము, సంఘానికి మనం పిల్లర్ల లాంటి వాళ్ళము. సత్యం అనే పిల్లరు, పరిశుద్ధత అనే పిల్లరు, పవిత్రత అనే పిల్లరు, నీతి అనే పిల్లరు లాంటి వాళ్ళము. అందుకే మనందరం కూడా సంఘముగా ఆయన మనల్ని మారుస్తున్నాడు. సో సంఘంలో ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. అంటే మనందరం సంఘ సభ్యులం, మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రవర్తనను మనల్ని మనం మార్చుకోవాలి. సో మనం మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, చూసే విధానము, అలాగే మన యొక్క తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా రిన్యూ కావాలి, మారిపోవాలి. నూతనంగా మనం సృష్టించబడాలి, నూతనంగా మనము జన్మించబడాలి. సో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. సో ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. సో ఇది చూసారండి, యేసు ప్రభువారు ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. సో నీ ఆత్మలో తెలుస్తుంది, నీ అంతరాత్మకు తెలియాలి మన లోపల ఎంత నీతి ఉందో, ఎంత అబద్ధం ఉందో, ఎంత పరిశుద్ధత ఉందో, ఎంత పవిత్రత ఉందో. మన లోపల ఉన్న అంతరాత్మకు మనకు తెలియాలి. దేవదూతలకు కనబడేను, రక్షకుడని జనములలో ప్రకటింపబడేను, లోకమందు నమ్మబడేను, ఆరోహణుడై తేజోమయుడయ్యాను. సో ఆయన లోపల ఏమేమి గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా మన లోపల ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడే మనము ఆ ఎత్తబడే గుంపులో ఉండి ఆయనకు వివాహ మహోత్సవానికి తగిన వరుడికి తగిన వధువులాగా మారుతాము. సో ఆయన ప్రత్యక్షుడయ్యాడు. సో అలాగే ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. సో ఆయనకు ఏంటిది, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను. సో మనము కూడా మన ఆత్మలో నీతిపరుడుగా ఉండాలి. ఇప్పుడు మన అంతా కోపంతో నిండుకున్నాం అనుకోండి, మన ఆత్మ కోపంతోటే ఉంటుంది. ఆ కోపంతో ఉన్న ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళదు. మనందరం కూడా ఇప్పుడు ద్వేషంతో, పగతో, అసూయతో నిండుకున్నాము. అదంతా చీకటి. ఆ చీకటి నిండిపోతుంది మన శరీరంలో. ఆ చీకటి గల ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. సో మనం వెలుగులోకి నడవాలంటే సత్యంలోకి నడవాలి, నీతిలోకి నడవాలి, పరిశుద్ధత లోపలికి నడవాలి, పవిత్రత లోపలికి నడవాలి. అందుకే ఈ భూలోకం అంతా కూడా మనకేంటిది, ట్రైనింగ్ పీరియడ్. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్. సో అందుకే మనకు రానున్న రోజుల్లో పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోయే మహిమ ముందు ఈ కష్టాలు, ఈ బాధలు ఎన్నతగినవి కాదు అని అంటాడు. సో ఆరోహణుడై తేజోమయుడయ్యను. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, చూడండి ఇది ఇంపార్టెంట్, వాక్యమునికి ఎప్పుడు కూడా అవిధేయులు చూపద్దు. ఈరోజు ఒక వాక్యం విన్నారా, ఆ వాక్యాన్ని తగ్గట్టుగా ప్రార్థించుకొని ఆ వాక్యానుసారంగా బ్రతకాలని మనము కోరుకోవాలి. అవిధేయులు కావద్దు వాక్యానికి. ఎందుకంటే దేవుడు వాక్యం వెంబడి వాక్యము, వాక్యం వెంబడి వాక్యము, వాక్యము ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. ఇంకా మన లోపల కోపం ఉందా, మళ్ళీ వాక్యంతో మాట్లాడి ఆ కోపాన్ని తీసేస్తాడు. ఇంకా కోపం వస్తుందా, ఇంకా వాక్యంతో మాట్లాడి మన లోపల ఆ మరక, కోపం అనే మరక పోయే వరకు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మన తెల్లటి వస్త్రం వేసుకున్నామండి, దాని మీద కొంచెం ఇంకు మరక పడింది, మనము వాష్ చేస్తాము, పోకపోతే మళ్ళీ సబ్బు పెడతాము, పోకపోతే మళ్ళీ కొంచెం సర్ఫ్ వేస్తాము, పోకపోతే మళ్ళీ కొంచెం లిక్విడ్ వేస్తాము, మళ్ళీ పోకపోతే బ్రష్ పెట్టి రాస్తాము. పోయేదాకా మనం ఎలాగైతే ఆ మరక పోయే వరకు మనం ఎలాగైతే వెంబడి పడతామో, అలాగే మన లోపల ఉన్న లోపాలు, దోషాలు, పొరపాట్లు,
తప్పులు, పాపాలు ఇవన్నీ పోయే వరకు దేవుడు వాక్యముతో మాట్లాడి మాట్లాడి మాట్లాడి, అది 1 year అయినా, 2 years అయినా, 3 years అయినా, 5 years అయినా మాట్లాడి మాట్లాడి మనల్ని శుద్ధి చేస్తూనే ఉంటాడు. కానీ మనం చేయాల్సింది ఏంటిది? వాక్యానికి విధేయత చూపించాలి. అవిధేయతగా మనం ఉండొద్దు. వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసారా? పవిత్ర ప్రవర్తన, వాక్యము లేకుండానే తమ భార్యలు నడవలసిన రాబట్టబడవచ్చును. సో పవిత్ర ప్రవర్తన అనండి, వాక్యానికి విధేయత అనండి. సో మనందరం కూడా అలా నడవాలని కోరుకుంటాడు దేవుడు. సో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, ఇవన్నీ పై వస్త్రము, పై రూపాన్ని చూసే పెళ్లి కుమారుడు. సో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. సో చూసారా అండి, ఎక్కువ మటుకు మనం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. పౌడర్ రాసుకోవడం, సబ్బు రాసుకోవడం, లేకపోతే జడ అల్లుకోవడం ఉండాలి, అది నీట్గా ఉండాలి, తప్పు అని నేను అనను. సో వస్త్రములు మంచి మంచి వస్త్రం ధరించుకోవాలి. సో అలాగే జడలు అల్లుకోవాలి, బంగారు నగలు పెట్టుకొనుట, అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఇది కాదు మనకు అలంకారంగా ఉండాల్సింది. సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. చూసారా అండి, అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. సో ఇక్కడ చెప్పాడు దేవుడి దృష్టికి ఏది విలువ గలదో. సో పై రూపాన్ని దేవుడు చూడడు, మన హెయిర్ని, మన హెయిర్ స్టైల్ని, మన యొక్క బ్యూటీనెస్ని, మన యొక్క ఐక్యూ లెవెల్, మన యొక్క క్విక్ లర్నింగ్ స్కిల్స్, మెమొరీ పవర్, ఇవన్నీ కూడా దేవుడు చూడాడు. బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ వాచ్ అండ్ బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ దేవుడు చూడడు. సో ఇది అలంకరణ పై రూపానికి. ఇప్పుడు వివాహానికి వస్తున్న పురుషుడు కానీ స్త్రీ కానీ పై రూపాన్ని చూస్తారు, అంతే కదండి. ఈ అమ్మాయి సరిగా ఏంటిది అలంకరించుకుందా లేదా, చీర మంచిగా కట్టుకుందా లేదా, మంచి కలర్ వేసుకుందా లేదా, లేకపోతే అందంగా అలంకరించుకుందా, బంగారు నగలు పెట్టుకున్నదా లేదా. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇవే చూస్తారు, లోపల రూపాన్ని ఎవరు చూడలేరు. కానీ మన దేవుడు ఆ రూపాన్ని చూడడు. నీ మృదువైనట్టి, సాధువైనట్టి గుణమును, గయాలితనాన్ని చూశారనుకోండి. సో ఇప్పుడు ఒక వివాహానికి వచ్చిన స్త్రీ కానీ పురుషుడు కానీ అమ్మాయి గయాలి అని తెలిసింది అనుకో, వివాహం చేసుకుంటాడా? చేసుకోడు. సో అమ్మాయి స్మూత్గా మాట్లాడుతుంది, సాఫ్ట్గా మాట్లాడుతుంది అని తెలిసిన తర్వాతనే వివాహం చేసుకుంటారు. అందుకే మన అలంకారము సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును, అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము. చూడండి, అంతరంగ స్వభావము గుర్తుపెట్టుకోండి. దేవుడికి మన అంతరంగంలో ఉన్న కోపము తెలుసు, మన అంతరంగంలో ఉన్న పాపము తెలుసు, మన అంతరంగంలో ఉన్న రహస్యాలు కూడా తెలుసు. మన హృదయంలో కూడా కొన్ని రహస్యాలు దాచుకుంటాము, ఆ రహస్యాలు కూడా దేవుడికి తెలుసు. మన స్వభావము అంతరంగ, పైకి కొంతమంది కోపంగా ఉంటారు కానీ లోపల చాలా మృదువుగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. కొంతమంది పైకి ప్రేమగా నటిస్తారు కానీ లోపలంతా కఠిన హృదయంతో ఉంటారు, ద్వేషం పైన హృదయంతో ఉంటారు. సో దేవుడికి అన్నీ తెలుసు, నీ లోపల తెలుసు, నీ బయట తెలుసు. మన లోపల తెలుసు, మన బయట తెలుసు, ఆయనకు అన్నీ కూడా తెలుసు. సో కొంతమంది పైకి ప్రేమగా నటిస్తారు కానీ లోపలంతా అసూయ ఉంటుంది, లోపలంతా కోపం ఉంటుంది, లోపలంతా ద్వేషం ఉంటుంది. కొంతమంది పైకి కోపంగా నటిస్తారు కానీ లోపల ప్రేమ ఉంటుంది, ప్రేమ స్వభావం ఉంటుంది, మంచి మానవత్వం ఉంటుంది. సో కానీ పైకి మాత్రం కోపంగా ఉంటారు. సో దేవుడు నీ పై రూపాన్ని మాత్రం చూడడు, నీ లోపలి రూపాన్ని మాత్రమే చూస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? అంతరంగ స్వభావము. నీ అంతరంగం ఎలా ఉంది? మన హృదయ అంతరంగంలో కూడా కోపం ఉందా, రహస్యాలు ఉన్నాయా, పాపం ఉందా, ఇవన్నీ కూడా దేవుడు పసిగట్టగడతాడు. అందుకే దావీదు ఒక మాట అంటాడు, దేవా నీవు నా అంతరంగమున సత్యాన్ని కోరుకుంటున్నావని రాయబడుతుంది బైబిల్లో. చూసారా అండి, మన హృదయ అంతరంగంలో కూడా ఆయన సత్యాన్ని కోరుకుంటున్నాడు, హృదయ అంతరంగంలో కూడా పవిత్రతను, పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఇదే మనకు అలంకరణ. మన అలంకరణ జడలు అల్లుకోవడం, అలాగే వస్త్రాలు వేసుకోవడం, అలాగే బంగారు నగలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా అంతకు మించిన అలంకరణ మనకు కావాల్సింది ఏంటంటే సాధువైనట్టి ప్రవర్తన, మృదువైనట్టి ప్రవర్తన, గుణమును, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుడి దృష్టికి మిగులు విలువగలది. సో ఇది దేవుడి దృష్టికి విలువగలది. సో ఈ అలంకారం ఉన్న వాళ్ళు మచ్చలేని వధువులాగా, మచ్చలేని వరుడులాగా
నిలబడతారు దేవుడి ముందు. సో ఇలాంటి గుణం ఉన్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. సో వాక్యం మనకు ప్రత్యక్షమైంది. ప్రార్థించాలి, అయ్యా నా హృదయ అంతరంగంలో ఉన్న రహస్యాన్ని తీసివేయి, నా హృదయ అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావయ్యా, ఆ సత్యాన్ని నాకు పుట్టించు తండ్రి. అందుకే నీ హార్ట్ క్లీన్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, మచ్చలేని మరకలేని హృదయంలాగా ఉండాలి. ఒక్క మరకున్నా కూడా ప్రాబ్లమే, అది కూడా తీసేసుకోవాలి, ప్రార్థించుకోవాలి. పట్టొచ్చు 5 years 10 years అయినా పట్టొచ్చు, బట్ ప్రేయర్ చేసుకొని మనము వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవాలి. ఆ మరకల నుంచి, మొండి మరకల నుంచి మనం విడుదల పొందుకోవాలి. సో దేవుడి దృష్టికి ఇప్పుడు అర్థమైంది కదా ఏది విలువైనదో. సో అందుకే మనం పై రూపాన్ని మాత్రమే అలంకరించడానికి ఇష్టపడ్డాము ఇన్ని రోజులు, కానీ లోపల రూపాన్ని మనం ఎప్పుడు కూడా ఇష్టపడలేదు, తెలియదు కాబట్టి. సో పై రూపాన్ని కడుక్కోవడానికి మనకు షాంపూస్ ఉన్నాయి, మనకు సోప్స్ ఉన్నాయి, మనకు పర్ఫ్యూమ్స్ ఉన్నాయి మంచి స్మెల్ రావడానికి. కానీ లోపల అంతరంగంలో కడగాలంటే ప్రార్థన మాత్రమే సహాయం చేయగలుగుతుంది, వాక్యము మాత్రమే సహాయం చేయగలుగుతుంది. నీ ప్రార్థన, నీ వాక్యమే మన హృదయ అంతరంగంలను కడిగి వేస్తుంది. హృదయ అంతరంగంలో కూడా ఆయన స్వభావము ఎలా కోరుకుంటున్నాడు, నీతిగా పరిశుద్ధతగా కోరుకుంటున్నాడు, సాఫ్ట్ నేచర్, డౌన్ టు ఎర్త్ నేచర్. సో ఇది దేవుడికి కావాల్సింది, డౌన్ టు ఎర్త్, నాట్ అరగెంట్గా ఉండడము, ప్రౌడ్గా ఉండడము, గర్వంతో ఊగిపోవడం, అహంకారంతో ఉండడం, ఇవన్నీ దేవుడికి ఇష్టం ఉండదు. డౌన్ టు ఎర్త్ నేచర్ ఉండాలి. సో హంబుల్నెస్ ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి, లవ్ ఉండాలి, కైండ్నెస్ ఉండాలి, గుడ్నెస్ ఉండాలి, అండ్ హెల్పింగ్ నేచర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమైన క్యారెక్టరిస్టిక్స్. మచ్చలేని వధువుకు ఉండాల్సిన గుణగణాలు, స్వభావము ఇది. సో కాబట్టి అది దేవుడి దృష్టికి మిగులు విలువ కలది. సో మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, సో జడలు అల్లుకొనుటయు కాకుండా, బంగారు నగలు పెట్టుకొనుటయు కాకుండా, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, వెలుపటి అలంకారంగా ఉండక, మన లోపలి అలంకారము సాధువైనట్టు మృదువైనట్టు గుణమును, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగము స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుడి దృష్టికి మిగులు విలువ గలది. సో వీళ్ళు మచ్చలేని వధువులు, లోపం లేని వధువులు, దోషం లేని వధువులు. సో అలా ఉంటుంది. ఇప్పుడు వివాహానికి వచ్చిన పురుషుడు, ఆ పెళ్లి చూపులకు వచ్చిన పురుషుడు, అమ్మాయిలో గర్వం ఉంది, చేసుకోగలుగుతాడా, చేసుకోలేడు. ఆ స్త్రీలో అపవిత్రత కనపడింది, చేసుకోగలుగుతాడా, చేసుకోలేడు. అహంకారం ఉంది, చేసుకోలేడు. గర్వం ఉంది, చేసుకోలేడు. పొగరుంది, చేసుకోలేడు. మృదుగా మాట్లాడట్లేదు, ర్యాష్గా మాట్లాడుతుంది, చేసుకుంటాడా అండి, చేసుకోలేడు. సో కాబట్టి మనము కూడా అలా ఉంటే, ర్యాష్గా ఉన్న, అహంకారంతో ఊగిపోతున్న, గర్వంతో ఊగిపోతున్న మన పరలోకపు వరుడు మనల్ని కూడా వివాహానికి సిద్ధపరచబడి తీసుకుంటాడు. కానీ మనల్ని ఏం చేస్తాడంటే ప్యూరిఫై చేసి ఆ కొవ్వలో నిలబెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? మనల్ని వదిలేయట్లేదు ఆయనే. సార్ వీళ్ళు నాకు మ్యాచ్ కాదు, వీళ్ళు నాకు నచ్చరు అని వదిలేయట్లేదు. మనల్ని వెంబడిపడి మనల్ని ప్యూరిఫై చేసి, మనల్ని పరిశుద్ధపరిచే ఆ శ్రమలు, ఆ పోరాటాలు, ఆ కష్టాలు పెట్టి, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడి, ప్రార్థనలు చేపించి, ఉపవాసాలు చేపించి, మన లోపల ఆ మంచితనం వచ్చేలాగా, మానవత్వం వచ్చేలాగా, మృదువత్వము వచ్చేలాగా మనతో మాట్లాడి ఈ వాక్యం ద్వారా ఉదక స్నానము చేపించి, మనకు ప్రార్థనలు చేపించి, మనల్ని మార్చుకొని ఆ మచ్చలేని వధువులాగా మార్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్లడమే ఆయన యొక్క ఉద్దేశము. అంతేకాని ఏ ఒక్కరిని కూడా మధ్యలో వదలట్లేదు. ఉన్నాయి లోపాలు ఉన్నాయి, మన లోపల 10,000 లోపాలు ఉన్నాయి. అలానే ఆయన వదిలేశాడండి? వదిలేయలేదు, మార్చుకుంటున్నాడు. ఇప్పుడు వివాహమైన తర్వాత ఇప్పుడు భార్య సరిగా మాట వినట్లేదు, ఆ భర్త ఓపికతో మార్చుకుంటాడు. లేకపోతే భర్త మాట వినట్లేదు, ఆ భార్య ఓపికతో మార్చుకుంటాడు. అంతేకాని వదిలేసి వెళ్ళారు కదా. సో అలాగే మన దేవుడు కూడా మనల్ని వదిలేసి వెళ్ళట్లేదు. సో మన లోపల లోపాలను భరిస్తున్నాడు, మారుస్తున్నాడు, మారుస్తున్నాడు. హృదయ అంతరంగ స్వభావము మృదువయ్యేలాగా, మంచితనము, మానవత్వం నీలో కనపడేలాగా మారుస్తున్నాడు, కానీ వదిలిపెట్టట్లేదు. అందుకే వాక్యము నువ్వు ఎంతగా వింటే అంత ప్యూరిఫికేషన్ అవుతావు. విన్న తర్వాత వాక్యానుసారంగా నడవాలని ప్రార్థించుకున్నప్పుడు ఇంకా ప్యూరిఫై అవుతాం. సో అడగండి ఇప్పుడు,
దేవుని కూడా. సో ఇప్పటి వరకు మనం పై రూపాన్ని మాత్రమే అలంకరించుకున్నాము, కానీ ఈ రోజు నుంచి మన లోపలి రూపాన్ని కూడా మనం అలంకరించాలి. వాళ్ళు మచ్చలేని వధువులాగా నిలబడతారు దేవుడి ముందు. సామెలు 16:7 అయితే యెహోవా సామ్యుయేలుతో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్తున్నాడట సామ్యుయేలుతో, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపంను లక్ష్య పెట్టు, కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. చూసారా అండి, దేవుడు పైరూపాన్ని నేను లక్ష్య పెట్టాను. ఇది పైరూపము లక్ష్య పెట్టేది ఎవరు? మనుషులే. సో నీ స్టేటస్ చూస్తారు, నీ దగ్గర డబ్బు ఉందో చూస్తారు, నీ దగ్గర ఆస్తి ఉందో చూస్తారు, నీ దగ్గర అంతస్తులు ఉన్నాయో చూస్తారు, నీ దగ్గర ఏ బ్రాండెడ్ బట్టలు వేసుకున్నావో చూస్తారు, ఏ కలర్ చీర కట్టుకున్నావో చూస్తారు, ఏ వాచ్ పెట్టుకున్నావో, ఏ స్లిప్పర్స్ వేసుకున్నావో చూస్తారు, ఏ బొట్టు పెట్టుకున్నావో చూస్తారు, ఏ క్రీమ్ రాసుకున్నావో చూస్తారు. ఇవన్నీ మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు మనం ఏమి రాసుకున్నామన్నది ఆయనకు సమస్య కానే కాదు, ఆయనకి ఇంపార్టెంట్ కానే కాదు. సో అతని పై రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. సో మనల్ని చూస్తారు మనుషులు, తెల్లగున్నాడా, నల్లగున్నాడా, లేకపోతే పొట్టిగున్నాడా, పొడుగున్నాడా, లేకపోతే లావుగున్నాడా, లేకపోతే సన్నగా ఉన్నాడా, ఇవన్నీ కూడా మనుషులు చూస్తారు. కానీ దేవుడికి మనం లావుగున్నా సంబంధం లేదు, పొట్టిగున్నా సంబంధం లేదు, నల్లగున్నా సంబంధం లేదు, తెల్లగున్నా సంబంధం లేదు. మనం ఇంటెలిజెంట్ ఉన్నా పర్లేదు, మనకు దగ్గర డాక్టరేట్ సర్టిఫికేట్స్ ఉన్నా పర్లేదు, ఆయనకు ఇవన్నీ కూడా లెక్క కాదు. నువ్వు ఇంటెలిజెంట్ అయినా లెక్క కాదు, నీకు ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నా పర్లేదు, లేకపోతే నీకు మెమొరీ పవర్ ఎక్కువ ఉన్నా పర్లేదు. ఆయన వీటన్నిటిని ఏమి చూడడు, ఆయన చూసేదల్లా కూడా నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. సో మచ్చలేని వధువుకు కావాల్సిందల్లా కూడా పవిత్ర హృదయం కావాలి. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. చూసారా అండి, మనుషులు లక్ష్య పెట్టిన వాటి అంటే మనుషులు కేర్ చేసేదాన్ని దేవుడు కేర్ చేయడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపంను లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. సో మనుషులు పై రూపాన్ని చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు, కానీ లోపల రూపాన్ని ఎవరు పట్టించుకోలేరు. మన లోపల మంచితనం అనుకో, చాలామంది అంటారు నీ మంచితనం నాకెందుకు కావాలా, నాకు అవసరమే లేదంటారు. నీ దగ్గర మంచితనం ఉంటే నీ దగ్గరే పెట్టుకో అంటారు. నీ దగ్గర నీతి ఉంటే నీ దగ్గరే పెట్టుకో, నీ నీతితో నాకేం డబ్బులు సంపాదిస్తావా అని అంటారు. ఈ లోకం అలా తయారైపోయింది. మంచి వాళ్ళకు లోకం లేదు, నీతిపరులకు లోకం లేదు, ఆయన పరిశుద్ధులకు లోకం లేదు. అయినా పర్లేదు, నువ్వు అదే నీతిని, అదే వస్త్రాన్ని, అదే పరిశుద్ధతను, అదే విశ్వాసాన్ని కాపాడుకున్నావా? మనల్ని కేర్ చేసే వాళ్ళు ఒకరున్నారు. సో నీ పై రూపాన్ని అందరికీ చూపించుకోవాలని ఆశపడక, మన లోపలి రూపము దేవుడికి నచ్చాలని ఆశ పెట్టుకున్నప్పుడు నీ లోపలి రూపాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, కానీ నీ పై రూపాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, చేరలేవు. కాబట్టి మచ్చలేని వధువుకు ఉండాల్సిన ఏంటిది? హృదయము, మంచి హృదయము, పవిత్రమైన హృదయము. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి చేరగలుగుతావు. సో మచ్చలేని వధువు ఉండాల్సిన లక్షణాలు దేవుడు మనకు బయలుపరిచాడు. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ప్యూరిఫై చేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభువా, మీరు మనుషుల పైరూపాన్ని మాత్రము లక్ష్య పెట్టరు నాయన, మా హృదయాలను లక్ష్య పెడతారు. అయ్యా, మీరు చూసినప్పుడు మా హృదయము మీకు సరైనదిగా ఉండాలి. ఆ రోజు దావీదుని హృదయము చూసే అతన్ని రాజుగా చేశావు. అలాగే ఆ రోజు సొలొమోను చూసి అతనికి రాజులాగా చేశావు. ఆ రోజు అబ్రహాం మనస్సు నీకు నచ్చే అతన్ని పిలుచుకొని ఎన్నుకొని అతని యొక్క హృదయాన్ని చూసే మీరు ఆశీర్వదించారు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా, మా హృదయాన్ని చూసినప్పుడు కూడా మీ ముందు సరైన హృదయంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థి